ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్ 23న ఆయన జూబ్లీ హిల్స్ పోలీసులకు లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పోలీసులకు లేఖ రాశాడు. జూన్ 26న తాను భారత్కు రావాల్సిందని, ఆరోగ్యం బాగోలేక అమెరికాలో ఉండవలసి వచ్చిందని వివరించారు. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్టు చెప్పారు. అమెరికా వైద్యుల సూచనతో అక్కడే చికిత్స పొందుతున్నట్టు ప్రభాకర్ రావు తెలిపారు. నాకు గతంలో ఉన్న మాలిగ్నెంట్ క్యాన్సర్తో పాటు ఇప్పుడు బీపీ పెరిగిందని, నాపై అసత్య ఆరోపణలు చేస్తూ మీడియాకు లీకులు ఇస్తున్నారని వాపోయారు. నేను నా కుటుంబం మానసికంగా ఇబ్బందులు పడుతున్నామని, ఓ పోలీసు అధికారిగా ఎలాంటి తప్పులు చేయలేదని వివరించారు. చట్టపరంగా విచారణ జరపాలని కోరారు. దర్యాప్తులో పోలీసులకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నారని, టెలికాన్ఫరెన్స్లో మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడానికైనా సిద్ధమని తెలిపారు. క్రమశిక్షణ గల అధికారిని, విచారణ ఎదుర్కొంటా, కానీ ఎక్కడికి తప్పించుకొని పారిపోయే పరిస్థితి లేదని లేఖలో వివరించారు. పూర్తిగా కోలుకున్నాక మీ ముందుకు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని, నా దృష్టికి వచ్చిన సమాచారాన్ని విచారణ అధికారికి చెబుతాను అని ప్రభాకర్ రావు లేఖలో పేర్కొన్నారు.